గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు సార్. నిన్న అసెంబ్లీలో బాగా చెప్పారు సార్. మీరు ఏమనంటే జీతాలు కూడా నేను అడుక్కొని చేబోదులు తీసుకొని ఇస్తున్నానని. అంత దుస్థితి ఎందుకు పట్టింది? కేసీఆర్ గారు తప్పు చేశారు కాదనట్ల. మరి ఆనాడు అసెంబ్లీ కట్టేటప్పుడు మీరు ఎందుకు అడ్డపడలేకపోయారు? కోర్టు కేసులు ఎందుకు వేయలేకపోయారు? దాన్ని ఎందుకు ఆపలేకపోయారు? ఆపలేదు. సరే, అయిపోయింది. మేము ఎంప్లాయీస్ కట్టే ట్యాక్సులతోటి మిమ్మల్ని ఉచిత పథకాలు ఎవడు పంచమన్నాడు? ఉచిత పథకాలు ఎందుకు? ఉచిత పథకాలు ఇచ్చి మా జీవితాలు నాశనం చేయమని చెప్పినోడు ఎవడు లేడు కదా. ఎవరు చెప్పారు మీకు? ఉద్యోగస్తులకు బడ్జెట్ ఉంటుంది కదా. మా జీతాలు మాకున్నప్పుడు మాది మీరు ఇంకా అడుక్కునేది ఎందుకు? వేరే దానికి ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? ఎవడైనా ఈ రోజుల్లో మరీ కూటికి లేని పేదలు నిరుపేదలు ఉంటే ఆధార్ కార్డు చూపెడితే వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని ఒక కూలోడు బయటకు వస్తే 800 రూపాయలు, 1000 రూపాయలు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి 800. అలా సంపాదిస్తున్నప్పుడు అది తీసుకెళ్ళి ఎక్కడ పోస్తున్నారు? బ్రాందీ షాపుల్లో పోస్తున్నారు. అదే నువ్వు ఈ ఉచితాలు పెట్టకుండా ఉద్యోగాలు వచ్చే పొజిషన్లో చేసుండి ఇండస్ట్రీస్ తీసుకొచ్చుంటే కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి చేసేవాళ్ళు. అసలు ఇవన్నీ ఎందుకండి? 150 మంది మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు కదా, మీ జీతాలు బంద్ చేసేయండి. మీకు జీతాలు ఎందుకు? 10 కార్లు ఎందుకు? మీ సొంత పైసలు పెట్టుకొని వాడుకోండి. కోట్లు పెట్టందే మీరు ఎమ్మెల్యేలు కావట్లా. అలాంటప్పుడు మీకు అన్ని వసతులు కావాలి, 1వ తారీఖు జీతాలు కావాలి, మీరు ఫండ్స్ కావాలి, మెడికల్ బిల్స్ కావాలి, అన్నీ కావాలి. ప్లెయిన్లో ఊరికనే తిరగాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ప్రజల సొమ్మండి, మేం కట్టే ట్యాక్సులండి. మా ట్యాక్సుల పైసలు మిమ్మల్ని ఉచితాలుగా వాడుకోమని చెప్పినోడు ఎవడు? ఏ రాజ్యాంగంలో రాసిందో చెప్పండి. మీరు ఇవన్నీ కానీ చేస్తే ఇప్పుడు మేము రిటైర్డ్ అయిన వాళ్ళకి కనీసం పైసలు కూడా ఇచ్చే స్థితిలో లేరు మీరు. అంటే అప్పులు చేశాడు కేసీఆర్. అప్పులు చేసిపోయిన ముఖ్యమంత్రి ఒక ఆయన ఆస్తులు నీకు దమ్ముంటే ఆయన ఆస్తుల్ని అలమేయండి. ఆయన ఆస్తుల్ని జప్తు చేసి అప్పులు కట్టించండి. ఇది ఒక చట్టం దాండి. స్టేట్ గాని సెంట్రల్ గాని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని మాకు ఉచితాలు ఇస్తున్నాం, మీకు ఉచితాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఉచితాలు ఎవరికి ఇస్తున్నారు? ఉచితాల పేర్లతోటి మీ కార్యకర్తలకి దోసి పెట్టుకుంటున్నారు. అంతేగాని మీరు ఎవరికి ఏం చెయ్యట్లా, న్యాయం జరగట్లా అక్కడ. కాబట్టి దయచేసి మీరు ఇంకోసారి ఈ పిచ్చి సలహాలు ఇవ్వకుండా ఇప్పుడు ఎవరికైతే క్లాస్ 4th ఎంప్లాయీస్ కూడా జీపే పై పెట్టుకుంటే బిల్లులు ఇచ్చే స్థితిలో లేకుండా అయిపోయారంటే ఏమనుకుంటున్నారు? ముందు అర్జెంటుగా మా బిల్లులు మాకు పాస్ చేయండి. రిటైర్డ్ అయిన వాళ్ళకి మర్యాద పూర్వకంగా డబ్బులు ఇచ్చి పంపించండి. అది పద్ధతి. అందరు తిరగబడితే మటుకు ఊరుకునేది లేదు సార్. ఇది మంచిగా ఉండదు కూడా నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. నమస్తే తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. నేను మీ కాశెట్టి కుమార్ని మాట్లాడుతున్నాను. కాశెట్టి కుమార్ యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళి కొన్ని విషయాలు మీకు నేను మార్నింగ్ 6 to 6:30 నేను వాట్సాప్లో చూస్తాను. కొన్ని విషయాలు మన పబ్లిక్లో జరిగేటి చూస్తున్నాను. పబ్లిక్లో ఇంకొకటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ గవర్నమెంట్ ఇప్పుడు మన ప్రజలకు ట్యాక్స్ కట్టడానికి ప్రతి ఒక్కరికి ట్యాక్స్ రూపకంగా వచ్చిన డబ్బును మన ప్రజలకు డెవలప్మెంట్ చేస్తారు, రోడ్లకు అన్నిటికీ. దాన్ని దుర్వినియోగం చేస్తారు అని నేను ఎన్నోసార్లు చెప్పాను. రేవంత్ రెడ్డి గారికి ఈ ఫ్రీ పథకాలు తీసేయండి, మీకు ఏం కాదు, మీరు 5 సంవత్సరాలు ఉంటారు, మీకు ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే ఈ బస్సులలో 2 లక్షల జీతం వాళ్ళు కూడా బస్సులలో పోతుర్రు. దాన్ని ఒకటి చేశాను. ఒక బీద పిల్లలకు ఒక కార్డు ఇవ్వండి, బీద లేడీస్కు మహిళలకు ఫ్రీ ఇస్తురుగా మీరు, దానికి మీరు ఒక కార్డు ఇవ్వండి. ఇల్లు లేని వాళ్ళకు, చిన్న చిన్న ఉద్యోగాలకు, చిన్న ఉంటాయి కదా, 5,000 10,000 జీతము, 15,000 జీతం కూడా ఉన్నది. చాలామంది ఎంప్లాయీస్ చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకు ఫ్రీ అండి, మీ అర్థం ఉంటుంది మేము. ఎందుకంటే బాగుండదు బీదలకు, ఇల్లు లేని వాళ్ళకు. ఇప్పుడు ఈ డబ్బును ఇప్పుడు మన అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు. పాపం ఆయన రోజుకు చాలా చీపు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అంటే ఎందుకంటే ఆయన సహనం కోల్పోతుంది. ఆయన వెనక ఉన్న వాళ్ళే ఆయన ఇబ్బంది పెడుతున్నారు. దానికి నేను అనట్లేదు. ఇప్పుడు ఒక ఆమె మాట్లాడుతుంది, ఆ మాటలు మీకు పెద్ద చూడండి. కొన్ని పథకాలు క్లోజ్ చేయండి. మనకి 10 ఎకరాల భూమి ఉన్నది, పెద్ద బిల్డింగ్ ఉన్నది, వాళ్ళకు కూడా పింఛన్ ఇస్తుండ్రు. అటువంటివన్నీ క్లోజ్ చేస్తే మనకు లోడ్ బడ్జెట్ ఉంటుంది, వీళ్ళ గవర్నమెంట్ కూడా సేఫ్ అవుతుంది. అందుకే నేను దయచేసి చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, ఇటువంటి ఒక ఆవిడ పెట్టింది మాట్లాడింది మీకు కూడా పెడతాను, మీరు వినండి. మీరు మాకేం అదేం కాదు, మేమేం దానికి ఏం చేయలేము అని మీరు అట్లా మీరు మాట్లాడుతూ అంటే ఇంకా రోజుకు డౌన్ అవుతా ఉన్నారు.
గ్రాఫ్ తగ్గుతూ ఉన్నది కాంగ్రెస్ ఇది. మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే ఇంత 3 సంవత్సరాలు మీరు ఉండాలనుకుంటే ఇటువంటి బంద్ చేసి మీరు పని చేసుకుంటూ పోండి. ఎవరిని పడితే వాళ్ళ కేసీఆర్ లెక్క చేస్తే ఆయనకు పాపం ఆయనకు అయినది, ఆయన కొంచెం డెవలప్మెంట్ చేసిండు, కొన్ని తప్పులు కూడా చేసిండు, దానికి శిక్ష అనుభవించిండు. మీరు కూడా అటువంటి రూట్లో పోవద్దని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలుగు ప్రజలందరికీ నమస్తే.